అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మనకు ఒక 3 ఫేసెస్ అయితే బాగా కనిపిస్తుంటాయి. ప్రెసెంట్ ట్రెండింగ్ లో కూడా వాళ్ళే ఉన్నారు. వాళ్ళలో ఒకరైనా గిరీష్ మనతో ఉన్నారు. సో గిరీష్ తో మాట్లాడి ఆయన కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నాడు, ప్రెసెంట్ ఆయన లైఫ్ ఎలా ఉంది, అసలు ఆయన ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ గిరీష్. హాయ్. సో ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు? ఫస్ట్లీ నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్లీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ ఇయర్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఈ ఇయర్ అయితే ఒక ఓటీటీ ఫిల్మ్. ఓకే. అది మేబీ ఈ మంత్ లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. లైక్ ఆల్బమ్ సాంగ్స్ కొన్ని చేస్తున్నా. ఓకే. మంచి సాంగ్స్. 2025 లో ఏదైనా మాట్లాడుకోవాలి అని అంటే మీ ముగ్గురు ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేశారు, ట్రయో అని చెప్పేసి. ఎలా అనిపిస్తుంది? ఒకసారి 2025 మెమరీస్ ని ఒకసారి రీకాల్ చేసుకుందామా? 2025 లో ఫస్ట్ ఫిబ్ నుంచి నాకు జనవరిలో పరిచయం అయ్యారు. ఫిబ్ లో స్టార్ట్ చేసాం. ఫిబ్ స్టార్ట్ చేసిన 3 months కి మాకు కొంచెం ఇన్స్టా నుండి కానీ బయట కొంచెం మనీ ఎర్నింగ్స్ అయితే స్టార్ట్. సో అంతకుముందు మేము ఎలా ఉన్నామంటే వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ కానీ ఆడిషన్స్, మూవీస్కి అన్ని ట్రై చేసాం. పవన్ అయినా, జగదీష్ అయినా, నేనైనా. కానీ అంత బ్రేక్ రాలేదు ఎవరికి కూడా. కానీ మా ముగ్గురం చేసిన తర్వాత వైరల్ అవ్వడం. సో వెంటనే ఈ ఇయర్లోనే పవన్ బిగ్ బాస్కి వెళ్ళడం, వాడు ఒక మంచి పాజిటివ్ మీద బయటికి రావడం బాగుంది. అందరికి కలిసి వచ్చింది. పవన్కి ఇంకొంచెం ఎక్కువ కలిసి వచ్చింది. సో మొన్నదాకా మీతో తిరిగినోడు ఇప్పుడు సడన్ గా ఏపీ, తెలంగాణ మొత్తం అందరికి పరిచయం అయ్యేసరికి ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. మాతో ఉన్నవాడు కదా సడన్ గా, కానీ వాడు కష్టంకి వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు వాడికి మంచి ఆపర్చునిటీస్ రావచ్చు. అంతా బాగుంది. లైక్ మాకు కూడా బయటకు వెళ్తుంటే ఒకప్పుడు ట్రయో ముగ్గురు కదా అనేవారు. ఇప్పుడు ఎలా ఉందంటే డెమోన్ పవన్ ఫ్రెండ్ ఇదిగో. సో డెమోన్ ఫ్రెండ్ గా మీకు బయట గుర్తింపు వస్తుంటే హ్యాపీ అనిపిస్తుందా? లేదు అని అంటే మేము కష్టపడుతున్నాం కదా, మమ్మల్ని డెమోన్ పవన్ ఫ్రెండ్స్ అంటున్నారు ఏంటి అన్నట్టు ఏమైనా ఫీలింగ్ ఉందా? లేదు, ట్రయోతో మాకు కొంచెం ఇంకా ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళలేదు మోస్ట్లీ. లైక్ ఇన్స్టాలో చాలా మంది మోస్ట్లీ అయితే గర్ల్స్ కి ఎక్కువ తెలుస్తుంది. అక్కడ బాయ్స్ కి తెలుస్తుంది, కానీ అంత ఫ్యామిలీ వరకు వెళ్ళిందా అంటే వెళ్ళలేదు అనుకుంటా. కానీ మనోడు వల్ల అయితే ప్లస్ అయింది అనుకుంటా. ఓకే. సో తన గేమింగ్ ఎలా ఉంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ 2 weeks చూసుకుంటే చాలా డల్ ఉన్నాడు పవన్ హౌస్ లో. సో యాజ్ ఏ ఫ్రెండ్ గా మీకు ఏమనిపించింది? అంటే వీడు ఉంటాడు అనుకున్నారా? సారీ, పవన్ ఇన్ని వీక్స్ ఉంటాడు అని అనుకున్నారా మీరు? స్టార్టింగ్ లా వాడు కాన్ఫిడెంట్ అయితే ఉంటాను టాప్ 5 వరకు ఉంటానని చెప్పాడు. సో మా వాడు చాలా కామ్ కదా, ఆ కంటెంట్ కు దగ్గర కానీ మాట్లాడేమో అనుకున్నాం, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. టాస్క్ లో అయితే బేబత్సం చూపించాడు. టాస్క్ మాస్టర్ కింగ్ అంటున్నారు వాడు. బాహుబలి అవుది బిగ్ బాస్ సీజన్ 9 అంటున్నారు. నిజంగా 7 weeks అయితే కొంచెం నెగిటివ్ మీద ఉండేవాడు. సడన్ గా మారిపోయి ఇప్పుడు నాకు తెలిసి బిగ్ బాస్ సీజన్ లో వాడుకున్నంత పాజిటివ్ మీద ఎవరు రాలేదనుకుంటున్నా. చాలా వరకు పాజిటివ్ గా బేబత్స్మెన్ క్రేజ్ తో వచ్చాడు. సో డెమోన్ ఆడిన గేమ్స్ మొత్తంలో మీకు ఏ గేమ్ బాగా నచ్చింది? టాస్క్ లో చాలా గేమ్స్ చాలా బాగా ఆడాడు, కానీ ఒక గేమ్ దగ్గర చాలా బాగా ఆడి కూడా ఓడిపోయాడు. లైక్ వాటర్ లో ఐస్ క్లో చేసుకునేలా ఉంటాడు అనమాట. వాళ్ళ హౌస్ మేట్స్ అందరు సపోర్ట్ చేస్తారు అందరికి, మనోడికి సపోర్ట్ చేయరు. అలానే ఉంటాడు. వాటర్ మీద వరకు వస్తుంది, కానీ చాలా అవర్స్ నుంచి అలాగే ఉన్నాడు. సో బిగ్ బాస్ వాడు అనుకుని ఉంటాడు, పాపం వీడు ఇంకా గివ్ అప్ ఇవ్వలేడు, మనమే తీసేద్దామని చెప్పి తీసాడు. ఓకే. సో ప్రెసెంట్ మీరేం ప్రాజెక్ట్ చేస్తున్నారు? నేను ప్రెసెంట్ ఈ వీక్ నెక్స్ట్ వీక్ లో ఒక మంచి ఆల్బమ్ సాంగ్స్ ఉన్నాయి. లైక్ ఏదైనా ఆల్బమ్ సాంగ్ మిలియన్స్ కొట్టాలి చేస్తున్నా, కానీ మిలియన్స్ కొట్టడం లేదు. అలాంటిది మిలియన్స్ కొడితే కొంచెం బాగుంటుంది. లైక్ కామనర్స్ గా బిగ్ బాస్ కి వెళ్ళడం కానీ కొంచెం సెలబ్రిటీ కింద వెళ్తే బెటర్ అనుకుంటున్నాను. కొంచెం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ సీజన్ కి మీరు ట్రై చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? చూడాలి. నేను అప్పుడులో నాకు ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వాలని ఉంది. బై ఛాన్స్ అప్పుడు నాకు మంచి ప్రాజెక్ట్స్ ఉండేసి నాకు మంచి ఆపర్చునిటీస్ వచ్చి ప్రాజెక్ట్ లో బిజీ అయితే, సో బిగ్ బాస్ నాకు అంత అవసరం లేదు. సోగా ఉన్నాయి ప్రాజెక్ట్స్, అప్పటికే బ్రాండ్స్ ప్రమోషన్స్ ఇవే చేసుకుంటున్నామంటే వెళ్ళాలి బిగ్ బాస్ కి.
ఓకే. అంటే నార్మల్‌గా అంటూ ఉంటారు చాలా మంది, మరి అది నిజమో కాదో నాకు తెలీదు. బిగ్ బాస్‌కి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకి కెరీర్ అయితే ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, వాళ్ళని మూవీస్‌లో గాని, ఈ రీసెంట్‌గా ఇనాయ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మూవీ ఇండస్ట్రీలే వీళ్ళు బిగ్ బాస్ వల్ల వీళ్ళొద్దు అని చెప్పేసి అని అంటూ ఉంటారని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో కూడా ఇనాయ షేర్ చేసుకుందనమాట. ఎందుకంటే తను ఫేస్ చేసిందంట. సో, అలానే ఉందంటే ఇప్పుడు పవన్ వచ్చి ఆల్మోస్ట్ మనకి 2 వీక్స్ అయిపోతుంది బయటకొచ్చి. సో, పవన్‌కి ఎలా అనిపిస్తుంది? అంటే బిగ్ బాస్ ప్లస్ చేసిందంటారా? మైనస్ చేసిందంటారా? చాలా వరకు ప్లస్సే మనోడికి. ఎలా అంటే 1,00,000 ఫాలోవర్స్ ఉండేవారు బిగ్ అవును. బాస్. అవును. ఇప్పుడు 5,00,000 ప్లస్ అయ్యారు. అవును. అవును. అప్పుడున్న బ్రాండ్స్‌కి ఎంత ఇస్తారు? హ్మ్. ఇప్పుడు ఎంత బ్రాండ్స్ ఇస్తారు? సో, కెరియర్ అంటే మూవీస్ పరంగా కెరియర్ అంటారు కదా! అవును. అది రావచ్చు, రాకపోవచ్చు మేబీ. గానీ ఎర్నింగ్ విషయంలో వాడికి ఒక సెలబ్రిటీ కాబట్టి వాడికి చూసే విధంలో గాని 10 టైమ్స్ ఎక్కువ సంపాదించుకుంటాడు ముందు కన్నా. అది కంటిన్యూస్‌గా ఉంటది. కానీ ఈ 6 మంత్స్ బేభత్సమైన హడావిడి మీద ఉంటాడు. అది మళ్ళీ 6 మంత్స్ తర్వాత డౌన్ అవుతది. ఆ లోపే వాడు ప్లాన్ చేసుకోవాలి. ఓకే. అంటే మీరు కూడా ఇండస్ట్రీకి వెళ్ళాలని అనుకుంటున్నారు. సో, ఒకవేళ బై మిస్టేక్ వెళ్లారు బిగ్ బాస్‌లోకి, ఛాన్స్ వచ్చింది, యుటిలైజ్ చేసుకుందామని వెళ్లారు. బయటికొచ్చాక ఒకవేళ ఇండస్ట్రీలో అనేది మీకు ఛాన్సెస్ రాకపోతే అప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారా? అలా ఉండదు. లైక్ తమిళ్ బిగ్ బాస్ వాళ్ళు చాలా మంది సక్సెస్ అయ్యారు మూవీస్ చేస్తూ. ఇప్పుడు కూడా చాలా మంది సక్సెస్ అయ్యారు. హీరోయిన్స్‌గా చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళకి ఏమవుతుందంటే అది లక్ ఫేవర్ చేయట్లేదు. వాళ్ళు ట్రై చేస్తున్నారు. మూవీస్ చేస్తున్నారు చాలా మంది. మన సోహెల్ గాని, సన్నీ గాని వాళ్ళందరూ కూడా మూవీస్ చేశారు. అవి హిట్ కాలేదు అంతే. ఎవ్వరికైనా సరే ఎంత పెద్ద పెద్ద స్టార్స్ కొడుకులైనా సరే హిట్ పడితేనే వాళ్ళకి కెరీర్ ఉందనిపిస్తది. లేకపోతే కనిపించదు. సో, మన వాళ్ళకి హిట్ పడలేదు కాబట్టి తెలియట్లేదు. కానీ వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. మూవీస్ చేస్తున్నారు. సో, కానీ సంపాదించుకోవడంలో మాత్రం బిజీగా ఉన్నారు అందరూ కూడా. కానీ బయటికి కనిపించదు. లైక్ ఎలా అంటే ఏం చేయట్లేదా? బిగ్ బాస్ తర్వాత సైలెంట్ అయిపోయారా? అన్నట్టు కనిపిస్తది. కానీ అంటే చాలా మంది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక బిజినెస్‌లు పెట్టేసుకున్నారు. అక్కడితోనే ఆగిపోయారు తప్పితే అంటే ముందు స్టెప్ వెళ్ళలేదు అని అనిపిస్తుంది. లేదు ఇప్పుడు సోహెల్ బ్రో కూడా ఏం చేశాడంటే ఓన్ మనీ పెట్టి కూడా ట్రై చేశాడు. సో, అది మూవీస్ కూడా మనకి చెప్పా కదా లక్ ఫేవర్ చేయాలి. బిగ్ బాస్ వరకు బానే ఉంది. దాని తర్వాత ఒక మూవీ హిట్ పడింది అనుకోండి, కెరీర్ కనిపిస్తది. లేకపోతే కనిపించదు. సో, యాజ్ యూజువల్ మనం ఏం వర్క్స్ చేసేవాళ్ళమో అదే చేసుకోవాలి. కొందరు సీరియల్స్ నుంచి హీరోగా అవుదామని కొందరొచ్చారు. అవి కూడా కొందరికి వర్కౌట్ కాలేదు. అదే తమిళ్ వాళ్ళకైతే చాలా మందికి సక్సెస్ అయ్యారు. మన వాళ్ళకి అది ఇంకా రాలేదు. మా ఓట్ బ్రేక్ చేస్తాడేమో అనుకుంటున్నాను నేనైతే. పవన్‌కి అందులో గర్ల్స్ ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. సో, బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక పవన్ మీతో షేర్ చేసుకున్న థింగ్స్ ఏంది ఫస్ట్? నేను వాడు వచ్చిన రోజే నేను వరంగల్ షూట్‌లో ఉన్నా. ఓకే. షూట్ నుండి వస్తున్నా. మా బ్యాచ్ అందరూ వెళ్ళిపోయారు కేక్ కటింగ్ కోసమని. నేనేమో డైరెక్ట్‌గా నా ఫ్లాట్‌కి వెళ్ళకుండా అక్కడికే బుక్ చేసుకున్నా. వాళ్ళు అక్కడ ఉన్నారు. సో, అక్కడికి వెళ్ళేసి అంత టైం కూడా లేదు. ఎందుకంటే మా వాడు చాలా టైర్డ్ అయిపోయాడు. నిద్రలు ఉండవు కదా! బయటకు వచ్చిన తర్వాత కంటిన్యూస్‌గా. నేను 12 కల్లా వెళ్ళా కాబట్టి నా కోసం పైనుంచి కిందకి వచ్చేసి కాసేపు మాట్లాడేసి వెళ్ళిపోయాడు. అంతే, ఎక్కువ మాట్లాడుకోలేదు. దాని తర్వాత నాకు ఒకళ్ళు చెప్పారు బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి టైం స్పేస్ ఇవ్వాలి. లైక్ వాళ్ళకి చాలా వర్క్స్ ఉంటాయి, బిజీ ఉంటారు. ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం. అందులో మోస్ట్లీ పవన్ గడికి ఎక్కువ ఉంది నాకు తెలిసి. ఎక్కువ అక్కడికి ఇక్కడికి వెళ్ళడం లాంటివి అయితే పవన్కి ఉంది. నేను అర్థం చేసుకుని టైం ఇవ్వాలి. ఎందుకంటే నాకు ఇటువైపు నాకు వర్క్స్ ఉన్నాయి, నేను చేసుకుంటా. సో, మనం వాడికి స్పేస్ ఇచ్చేసి వాడు ఎప్పుడు ఫ్రీ అవుతాడో అప్పుడు మనం కలిస్తే బెటర్. సో, మీరు ఇంతకు ముందు అంటే ఈ ట్రయో హిట్ కాక ముందు కానీ లేకపోతే మీరు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. సో, మళ్ళీ దాంట్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఏమి ఉన్నాయి? అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక ప్రైవేట్ సాంగ్స్ చేస్తున్నారు అండ్ ఓటీటీ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ వస్తే వెళ్ళే హోప్ ఏముందా? లేదు, లైక్ నేను యాక్టర్ గా ప్రూవ్ చేసుకుందాం అనుకున్నా. ఫస్ట్ డాన్సర్ని మోస్ట్లీ కొరియోగ్రాఫర్ గా చేద్దామంటే ఆ మూవీ ఆగిపోయింది. అది కోవిడ్ టైంలో. సో, నాకేం చేయాలో అర్థం కాక జాబ్ సైడ్ హైదరాబాద్ వచ్చా. దాని తర్వాత కొందరిని చూసా, షార్ట్ ఫిల్మ్స్ అని చూస్తుంటే ఇదే యాక్టింగ్ మనము చేసేస్తాం కదా అనిపించింది. చేసేస్తే పోలా అని అనుకున్నా. ఎవరో ఒకరు స్టార్టింగ్ షార్ట్ ఫిల్మ్ చెప్పి నీకు నీ లుక్స్ బాగున్నాయి, డ్యాన్స్ బాగుంది, నీకు పెర్ డే 10,000 ఇస్తున్నారు. ఒక్కరోజు 10,000 బానే ఉంది అనుకున్నా. సో, అలాగా ఇంట్రెస్ట్ వచ్చింది.
2 ఇయర్స్ స్ట్రగుల్స్ ఫేస్ చేసా కానీ ఎక్కడ రాలేదు బ్రేక్. ఆడిషన్స్కి వెళ్ళడం బాగుంది అనడం, చెప్పకపోవడం. దాని తర్వాత అనిల్ సాగర్ ఆపోజిట్ వచ్చిందేమో, ఇలా మారొచ్చేమో, ఆ కాంటాక్ట్స్ పెరుగుతాయి కదా అని అక్కడ వర్క్ చేశా. వర్క్ వల్ల ఏమంటే మూవీ కష్టం తెలిసింది. సో అసిస్టెంట్ డైరెక్టర్స్కి చాలా కష్టం వర్క్. కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి ప్యాకప్ అయిన వరకు నించోని చాలా కష్టం. చూసా దీని మీదకి కొంచెం యాక్టింగ్ బెటర్, చైరేసి కూర్చుంటారు, పిలిచినప్పుడు యాక్ట్ చేసుకోవచ్చు అనిపించింది. అంటే యాక్టింగ్ కూడా కొన్ని టాస్క్స్ ఉంటాయి, ఫైటింగ్ సీన్స్ కానీ అంత తక్కువేం కాదు. ఏ వర్క్ ఆ వర్క్ ప్రెజర్ ఉంటుంది అని తర్వాత అర్థమైంది, ప్రతి వర్క్. సో ఇంకా కష్టం, ఇంకా బ్రేక్ బాగా వచ్చింది కదా ఇందులో, నాకు కొంచెం బెటర్ అనిపించింది. అప్పుడు మీదకి కొంచెం నేను ఇంట్లో వాళ్ళని చూసుకుంటున్నా, నాకంటూ బాగుంది ఇందులో. దీన్ని కొంచెం ఇంకా తీసుకువెళ్ళాలి. ఓకే. సో మొన్నటి వరకు అంటే ఒక నవంబర్ అక్టోబర్ వరకు ట్రయోనే నడిచింది. అక్టోబర్ తర్వాత నుంచి గిరీష్ ఓన్లీ గర్ల్స్ తోనే కనిపిస్తున్నాడు. లైక్ అప్పుడే ప్రమోషన్స్ డ్యూట్ అని స్టార్ట్ చేశారు. ఓకే. సో ప్రమోషన్స్ ఎలా వస్తున్నాయి అంటే అబ్బాయి అమ్మాయి సాంగ్స్ ఉంటున్నాయి. సో అవి గర్ల్స్ తో చేయాలి. ఆ గర్ల్స్ లో నేను కనిపించలేదా గిరీష్ నీకు? ఒక్క రోజైనా నన్ను త్రిపుర ఒక సాంగ్ చేద్దాం ఒక్క రోజైనా అడిగావు చెప్పు? అరే అంటే నీతో పక్కన చేసే అంత స్టామినా స్థాయి మాకు లేదు అనలేదు. నువ్వు ఈ వర్క్స్ లో బిజీగా ఉన్నావు కదా, చూస్తున్నావు కదా, మరి ఎలా సరే ఒక్కసారి అడిగాను. అప్పుడంతా కూడా అంత యాక్టివ్ గా లేవు అనిపించింది ఇన్స్టాలో నువ్వు. అండ్ నేను కూడా రీసెంట్ గా అక్కడ చూసి నేను పక్క వాళ్ళకి మా ఫ్రెండ్ చెప్పేస్తా. కానీ మంచి స్కోప్ వచ్చింది, బాగా కనిపించావు. అవునవును వచ్చింది. మళ్ళీ ఛాన్స్ కోసం నేను వెయిట్ చేస్తాం, ఇలాంటి ఏదైనా దయ చూపిస్తే ఓటీటీలోనో షార్ట్ ఫిలిమ్స్ లోనో కనిపిద్దాం అని చెప్పేసి. సో మళ్ళీ పవన్ వచ్చాక ట్రై వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి కానీ టైం పడుతుంది. ఓకే. ఎంత టైం? పాప మీ ఫ్యాన్స్ అందరూ బాగా మిస్ అవుతున్నారు కదా ట్రై అని. నా యూట్యూబ్ మెసేజెస్ వస్తున్నాయా? కామెంట్ సెక్షన్ మొత్తం డెమోనే ఉంది. డెమోన్ ఎందుకు యాడ్ చేసుకోవట్లేదు, మీరు ఎందుకు చేసుకుంటున్నారు, డెమోన్తో చేయండి రీలు అని చెప్తున్నారు. లేదు మనోడు హోమ్ టౌన్ లో ఉన్నాడు, హైదరాబాద్ వస్తాడు, మాక్సిమం ఒక రీల్ అని ట్రై చేస్తాం. వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడారా మీరు? వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మాకు కూడా మా జగదీష్ మేము వెళ్ళామా, ఏదో వాళ్ళ కొడుకుల్లాగా ట్రీట్ చేశారు. చాలా మంచిగా మాట్లాడారు, చాలా ఇన్నోసెంట్ లా ఉన్నారు, చాలా మంచిగా మాట్లాడారు అంకుల్ గాని ఆంటీ గారు గాని. సో పవన్ 15 lakhs తీసుకుని బయటకు వచ్చాడు కదా, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే తీసుకోవచ్చానా లేకపోతే వద్దు అనిపించిందా? మనకు తెలుసు కదా ఏం జరుగుతుందో, ఏ ప్లేస్ లో ఉంటాడని. నేనైతే 3-4 అనుకున్నా, 3-4 places లో ఉంటాడు. 4th అయితే మనడు 4th place లో బయటకు వచ్చేస్తాడు, అదే క్యాష్ తో వస్తే బెటర్ అని అనుకున్నా. లైక్ లాస్ట్ 2 weeks మా వాడు చాలా రచ్చ చేశాడు, అది ప్లస్ అయ్యి ఓటింగ్స్ గానీ మొత్తం మారింది. ఎవరు కనిపించలేదు లాస్ట్ 2 weeks, ఎవరు కనిపించలేదు. కానీ ముందు ఓట్ బ్యాంక్ ఫిక్స్ అయిపోయారు. లైక్ top 1 top 2 కి ముందు నుంచి ఒక మ్యాజిక్ జరిగిపోయింది, వాళ్ళకి ఓటింగ్స్ ముందు ఫిక్స్ అయ్యి ఉన్నారు. సో సడన్ గా కానీ మా ఊరు ప్లేస్ ఎలా ఉందంటే 4-5 place లో ఉండేవాడు, 4-5-6 మా ఊడు ఓట్ బ్యాంకింగ్. లాస్ట్ 2 weeks చేసిన హడావుడి వల్ల 3rd పొజిషన్ లో ఉన్నాడు. ఫుల్ ఎంటర్టైన్ చేశారు. అదే ఫస్ట్ నుంచి కంటిన్యూ చేసి ఉంటే మైట్ బి విన్నర్. ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళం కదా, నేను తాజాగా రీల్స్ ప్రమోషన్స్ చేసుకునేవాడిని. సో అంటే ఎంటర్టైన్ చేసి ఉంటే బెటర్ ఏమో కదా, విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా మోస్ట్లీ. అదే 2 weeks ఉంటే చెప్పా కదా ఈజీగా top 1 ఉండేవాడు. ఎందుకంటే ఆల్రౌండర్ అయిపోయేవాడు, సీరియస్ గా ఆల్రౌండర్ ఫిక్స్ అనమాట అన్ని విషయాల్లో. లైక్ ఎలాగంటే కామ్గా ఉంటున్నాడు, ఎక్కువ నాకే ఏమొచ్చాయంటే ఎక్కువ మాట్లాడాడు, ఎవరికైనా చెప్తే తిరిగి డిస్కషన్ అంటే చేయడు కదా అని ఉండేది. కానీ ఓకే, మోస్ట్లీ పవన్ బయట అలానే ఉంటాడా లేకపోతే హౌస్ లో కాబట్టి ఇలానే ఉండాలి అని ఉన్నాడా? కొత్త వాళ్ళతో అంత వేగంగా అటాచ్మెంట్ రాదు, వెళ్తూ కుదురుతూ వెళ్తూ ఉంటాయి. మా దగ్గర ఎలా ఉంటాడు, సెటైర్లు కానీ అరవడం లాంటివి అవి మా దగ్గర ఉంటాయి. సో రీతితో ఎలా ఉన్నాడో అలా మీతో ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నారు. రీతితో కూడా నార్మల్ గా ఉన్నాడు. ఓకే. ఇంకా రెచ్చిపోయి ఉంటాడు అయితే, ఇంకా క్లోజ్ అయితే లైక్ ఇంకా కానీ బాగుంటాడు, బయట మంచిగా ఉంటాడు అందరితో, అలానే ఉన్నాడు. కానీ కొంచెం
ఎక్కువ మాట్లాడడం లాంటివి లేవు, మరీ Okay. సైలెంట్ అయిపోయాడు. లాస్ట్లో బాగా మాట్లాడాడు, పోనీలే మంచి నేమ్ వచ్చింది. ఆ 7th వీక్ 8th వీక్ దగ్గర ఇలా డేంజర్ జోన్ ఉన్నప్పుడు బయటకు వచ్చేస్తే ఎంత నెగిటివ్ మీద బయటకు వచ్చేస్తాడు ఇప్పుడు, ఏంటి ఏంటి అనుకున్నా. ఆ నెగిటివ్ అంటే మీరు ఏ విషయం అనుకుంటున్నారు? రీతు విషయంలో నెగిటివ్ అయిపోయాడు అనుకుంటున్నారా? అదే అలా అని కాదు, ఎందుకు తెలియదు, ఏం ఆడట్లేదు, సైలెంట్గా ఉంటున్నాడు, అదే ఉండిపోయింది. అప్పటికి ఈ టాస్క్స్ కానీ ఏవి కానీ అవలే కదా, అవును అవును. అప్పటికి ఇద్దరిని హోల్డ్ చేసి పట్టుకోవడం లాంటివి మీమ్స్ లోకి ఏం హైలైట్ అవ్వలేదు ఇంకా. అందుకు అసలు ఆడినట్టు కనిపించట్లేదు అంటున్నారు, సైలెంట్ గా ఉంటున్నాడు, అలా అలా అనమాట. ఓకే. కానీ మంచిగా ఉన్నాడు అప్పుడు కూడా, కానీ కనిపించట్లేదు జనాలకి. లైక్ వాళ్ళకి వేరే కంటెస్టెంట్ ఫిక్స్ అయిపోయినారు, వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు, మా వాడు ఎంత ఆడుతున్నా కనిపించట్లేదు, అది ప్రాబ్లం వచ్చింది. ఓకే. కానీ ప్రూవ్ చేసుకున్నాడు, అది చాలు. సో పవన్ మీ ఫ్రెండ్ అని మీ ఇంట్లో కూడా తెలుసు. మ్మ్. సో మీ ఇంట్లో వాళ్ళు చెప్పారు, అరే నెక్స్ట్ నువ్వు ట్రై చేయి, నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఏమన్నా? అందరికీ అంటారు, మా ఇద్దరికి అంటారు. లైక్ అండ్ మనం మ్యూచువల్స్ లో ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా, మన మధ్యలో ఉన్న ఒకడు వెళ్ళాడు కదా, అవును. అరే మనం ట్రై చేస్తుంటే మన ప్రతి ఒక్కరికి అనిపించుంటది, మనం కూడా అప్లై చేస్తుంటే బాగుంది కదా, సీరియస్ అందరికీ అనిపించుంటది. నాకు పంపించాడు, ఇది కూడా ట్రై చేయరా అన్నాడు. ఒకసారి ట్రై చేయరంటే లేదని నేను నెక్స్ట్ సీజన్కి వెళ్తాను, నాకు ఇప్పుడున్న ఫాలోవర్స్ కి కానీ ఇప్పుడున్న ఫేమ్ కానీ కాన్ఫిడెంట్ ఇంకా నాకు ఇంకా కాన్ఫిడెన్స్ లేదు ఇంకా, చూద్దాం నెక్స్ట్ సీజన్ అంటే సరే అన్నాడు. వాడు కామనర్స్ లో అప్లై చేసిన అంటే అక్కడ సెలెక్ట్ చేసిన వాళ్ళలో కూడా నాకు తెలిసి డెమోన్ కి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అనుకోవచ్చు అప్పటికి. డెమోనే కొంచెం నోన్ ఫేస్ అని చెప్పేసి, ఎందుకంటే ఆ శ్రీజ లేకపోతే ఇంకెవరైనా కల్కి కానీ వీళ్ళు ఎవరంత తెలీదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాతనే అందరూ వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేయడం, కానీ అప్పటికే డెమోన్ అందరికి తెలుసు, డెమోన్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి డాన్స్ వీడియోస్ వల్ల కొంచెం తెలుసు. సో మీకెందుకు కాన్ఫిడెన్స్ రాలేదు ట్రై చేయడానికి? వాళ్ళని చూసినప్పుడైనా అనిపించింది అంటే అరే మనం కూడా ట్రై చేస్తుంటే బాగుండు అని చెప్పి? కొందరు ఎలా అంటే ఏం ఆడకపోయినా సరే లాస్ట్ వరకు వచ్చిన వాళ్ళు చాలా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఫాలోవర్స్ వల్ల. మనకంటూ బయట ఉన్నారా, ఇప్పుడు పవన్ కి చాలా వరకు బయట సపోర్ట్ లేదు, ఇన్ఫ్లుయెన్సర్స్ లో సపోర్ట్ లేదు మోస్ట్లీ. నేను చూసాను కదా, నా సర్కిల్ ఉన్న వాళ్ళే పక్క వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అవన్నీ చూసాను. అండ్ కొందరికి అయితే మన గర్ల్స్ కొంతమంది అమ్మాయిలు ఉంటారు మన ఫ్రెండ్స్ లో, వాళ్ళు అడిగితే మా అమ్మ పిచ్చ ఫ్యాన్ డెమోన్కి, కానీ మానవుడు ఈ కొన్ని విషయాల వల్ల నచ్చట్లేదు, సో నేను ఓటు వేయించను అన్నారు అనమాట. నేనేమో నా కోసం నేను అయినా వేయను అన్నారు. అది రీసెంట్ గా ఏమైంది, నీ ఓటు చింపేస్తున్నాడు అని మారింది కదా, వాడు ఎలా ఉన్నాడు, కొంతమంది చేంజ్ చేసుకోమని చేంజ్ చేసుకోలే, అదే పద్ధతిలో వచ్చాడు, అలాగే విన్ అయ్యాడు. నాకు తెలిసి విన్నరేమో అనుకుంటున్నాను ఇప్పుడు కూడా. ఓకే. సో 2025 లో నీ చేతి దాకా వచ్చి కోల్పోయిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంత పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చి నేను ట్రై చేయలేదు, అంత పెద్ద ప్రాజెక్ట్స్ కి ఆడిషన్స్ ఇచ్చి. కానీ అట్లనే కాకపోయినా ఇన్ జనరల్ గా షార్ట్ ఫిలిమ్స్ అయినా సరే చేస్తే బాగుండేదేమో, నాకు కొంచెం ప్లస్ అవుతుండేనేమో, నేను మిస్ చేసుకున్నాను అనేసి అలాంటి ఏమైనా అనిపించినాయి? కానీ అమౌంట్ అయితే కొంచెం పెద్ద అమౌంట్స్ మిస్ అయితే అనిపిస్తాయి, కానీ ప్రాజెక్ట్స్ అవి రిలీజ్ అయిన తర్వాత చూసాను, అంత పెద్దగా లేవు. ఓకే. చూస్తాం కదా తర్వాత రిలీజ్ అవుతాయి, నేను ఏమేమి మిస్ చేశాను, ఆల్బమ్ సాంగ్స్ కొన్ని ఓకేలే అంతే. కానీ నేను చేసింది కూడా మంచి సాంగ్స్ చేశానా, బ్రేక్ వచ్చి ఉంటే బాగుండు, కొంచెం మిలియన్స్ లోకి వెళ్ళేసి లైక్ ఎలాగంటే రాను బొంబాయి బ్రేక్ పడితే బాగుంటుంది చూస్తున్నాను. మరి ఫోక్ సాంగ్స్ చేస్తున్నారు ఇప్పుడు, లేదంటే లవ్ సాంగ్స్ చేస్తున్నారు? కొన్ని ఫోక్ సాంగ్స్ ఎందుకు చేస్తానంటే మూవీస్ లో నాకు ఒక ప్రాక్టీస్ అవుతుంది, లైక్ ఎలా అంటే విలేజ్ మూవీస్ వచ్చాయి అనుకోండి, నాకు పొలాల్లో ఇప్పుడు దిగలేదు, ఆవులు అవన్నీ విలేజ్ అట్మాస్ఫియర్, విలేజ్ లో పుట్టినా సరే అంత రాదు, నేను ఊళ్ళో ఉన్న పొలాలకు ఎక్కువ వెళ్ళను. సో దాన్ని బట్టి ఏం చేశానంటే ఇవి ఫోక్ సాంగ్స్ చేస్తే మనకు ఉంటాయి కదా, మన సిద్దిపేట సైడ్ కరీంనగర్ సైడ్ తీసుకెళ్లి షూట్ చేస్తారు, నాకు ఒక అలవాటు అవుద్ది. కొందరు ఏమన్నా ఫోక్ సాంగ్స్ చేయొద్దు అని చెప్తారు, లేదు నాకు దానివల్ల మూవీస్కి హెల్ప్ అవుతుంది, విలేజ్ క్యారెక్టర్స్ వస్తాయి, నేను ఎలా చేస్తాను, ఎప్పుడు ఎలాగా జీన్ ఫ్యాంట్ టీ షర్ట్ వేసుకుని చేయను కదా అని చెప్పా, అదొక ప్రాక్టీస్ అందుకే. ఓటీటీ అన్నారు కదా, సో ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే ఏ ప్లాట్ఫామ్ చెప్పొచ్చు అవంతా? లేదు, అది ఇంకా కన్ఫర్మ్ అయ్యింది, ఓటీటీ ఫిల్మ్ చేస్తాం అనుకుంటున్నాం. ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వచ్చింది, మేము అతను ఇంకొక ఫిల్మ్ రిలీజ్కి ఉంది, అది అయిపోయిన తర్వాత కూర్చుంటాం, మోస్ట్లీ అది కన్ఫర్మ్. ఓకే. సో ఒకప్పుడు ఛాన్సెస్ కోసం నువ్వు వెనక పడేవాడు, ఇప్పుడు నీకు ఛాన్సెస్ నాకు తెలిసి ఖచ్చితంగా వస్తూ ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది ఆ జర్నీ అనేది? ఎన్ని స్ట్రగుల్స్ పడుంటో నీకు మాత్రమే తెలుస్తుంది కదా, సో ఆ జర్నీ ఎలా అనిపిస్తుంది? నేను ఏ ఆఫీసులకు వెళ్ళేసి వాళ్ళకి ఫోన్ చేసి పైకి వెళ్ళాలి అన్న ఆఫీసులే, తర్వాత వాళ్ళే పిలిచి ఇచ్చినవి కూడా ఉన్నాయి ఆపర్చునిటీస్.
ఓకే. టైం చేంజ్ చేస్తుంది అంటే. సో నీకు మొత్తం సక్సెస్ అవడానికి ఎంత టైం పట్టింది గిరీష్? 4 years. 4 years. సో ఫినాన్షియల్ గా ఎలా నువ్వు ఇవన్నీ బ్రేక్ చేసుకుని వచ్చావు మరి? నేను నా దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉండే, అది ఓకే. గీక్తూ కట్టుతూ అలా స్వైప్ చేస్తూ తీయడం లాంటివి తీస్తూ అలా అవసరానికి యూజ్ చేసుకుంటూ చాలా తక్కువ హాస్టల్కి ఎంత అవుద్ది 6,000 to 7,000 అయ్యేది పీజీలో. అలా మెయింటెనెన్స్ చేస్తూ ఏం ఇన్కమ్ వచ్చేది కదా. మహా అయితే షూటింగ్ వెళ్ళి నాకు రోజు అప్పుడులో అయితే షార్ట్ ఫిల్మ్ చేస్తే 2,000 ఇచ్చేవారు. మోస్ట్లీ గర్ల్స్కి ఎక్కువ ఇస్తారేమో, నాకు బాయ్స్కి ఎక్కువ ఇవ్వరు. 2,000 ఇచ్చేవారు. దాంతో అసలు ఏం అయ్యేది కాదు. ఇంట్లో వాళ్ళకి చెప్తే బాగోదు. సేమ్ నేను ఎలా ఫేస్ చేశానో పవన్ అదే ఫేస్ చేశాడు. జగదీష్ అడిగినా మనోడు కొంచెం సోక్ మీద ఉంటాడు కాబట్టి వీడికి ఏంటిలే అనుకుంటాం మనం. సో వాడికి పర్లేదు అనుకున్నా, వాడు అన్ని ఫేస్ చేశాడు. జగదీష్ కూడా ముగ్గురికి మారింది. ఆ ముగ్గురు కొంచెం పవన్కి మారింది. మేమేమనుకుంటున్నామంటే వాడు పవన్కి మారింది మాకు వస్తుంది అన్నట్టు ఫీల్ అవుతాం. కానీ ఆడు వెళ్ళిపోయాడు కదా, అస్సలు 1% లేదు. లేకపోతే మేము వచ్చింది సపోర్ట్ ఎందుకు చేస్తాం ఇంటర్వ్యూస్లో కానీ. ముగ్గురులో ఒకటి మారిందంటే ఓపెన్ అనమాట. ఎవరికి మారట్లేదు ఏంది అనుకున్నా, ఒకటి మారిందంటే ఆటోమేటిక్ అందరికి మారుద్ది. మోస్ట్లీ వాడి వల్ల ఎవరైనా బెనిఫిట్ అయ్యారని మా ఇద్దరికి కొంచెం అవుతాం. అవును. సో అది గిరీష్ 2 months నుంచి రిలేషన్ లో ఉన్నాడు అని చెప్పేసి తెలిసింది. అది ఎంతవరకు నిజం? నేను ఆ రిలేషన్ నుండి బయటకు వచ్చే 1 year అవుతుంది. వన్స్ బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ రిలేషన్లోకి వెళ్ళని ఎవరు చూడరు. ఇప్పుడు కూడా కెరియర్ దగ్గర ఇంపార్టెంట్. ఈ టైం మనం పీక్ టైంలో ఉన్నాం. ఈ టైంలో మనం అసలు అలాంటివి పెట్టుకోకూడదు. ఓకే. సో ఫస్ట్ బ్రేకప్ అవడానికి రీజన్? ఇద్దరం అర్థం చేసుకున్నాం. నాకు కొంచెం గ్యాప్ కావాలి, నేను ఎక్కడే స్టక్ అయిపోతున్నాను, అసలు ఏం ఎదుగుదల ఏం కనిపించట్లేదు. గ్యాప్ తీసుకున్న టైంలో వీళ్ళిద్దరూ అదే గ్యాప్లో కలిసి చేసాం. ఓకే. సో ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు సక్సెస్ అయ్యావు, నలుగురికి తెలుస్తున్నావు. సో ఈ అమ్మాయి మళ్ళీ నేను కాంటాక్ట్ అవడానికి ఏమైనా ట్రై చేసిందా? ఎక్కువ మేము టచ్లో లేము. నార్మల్ గా నవీన్ పోలిశెట్టి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఏమనంటే, ఇప్పుడు హీరో అయిన తర్వాత నువ్వు చేయలేని పని ఏంటి అని అంటే ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలకి టెక్స్ట్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి. సో అబ్బాయిలు ఆబ్వియస్లీ ఇన్స్టాగ్రామ్ లో టెక్స్ట్ చేస్తారు, అమ్మాయిలు చేయకుండా అయితే ఉండరు. ఆ లిస్ట్ లో నువ్వు కూడా ఉండే ఉంటావు. సో నువ్వు టెక్స్ట్ చేయాలనుకున్న అమ్మాయికి నువ్వు చేయకుండా ఆగిపోయి ఇప్పుడు అదే అమ్మాయి నీకేమైనా టెక్స్ట్ చేసిందా? లైక్ ఇప్పుడే ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, స్టార్టింగ్ లోనే రిప్లై ఇవ్వకపోతే ఏంటి ఇంత యాటిట్యూడ్ ఏంటి, మనం ఎంత సపోర్ట్ చేస్తున్నాం కదా అనుకుంటారేమో అని జస్ట్ నార్మల్ గా థ్యాంక్ యూ అని పెట్టామనుకోండి, ఆ స్క్రీన్ షాట్ తీసి స్టోరీలు పెడుతున్నారు. ఏ గిరీష్ నాకు రిప్లై ఇచ్చి ఇది ఇంటిలో పెట్టేస్తున్నారు వీళ్ళు. అప్పుడు నుంచి ఇవ్వట్లేదు అసలు. మోస్ట్లీ ఏవైనా ప్రమోషన్స్ కానీ ఇంపార్టెంట్ కానీ లైక్ డెమోన్ పవన్ విషయంలో కొన్ని ఎవరైనా మెసేజ్ అన్ని చూస్తా. డెమోన్ పవన్ విషయంలో నేను కొంచెం కొన్ని ఇంటర్వ్యూస్ లో నెగిటివ్ అవడం, లైక్ నేను చెప్పింది ఒకటైనా అది వేరేలాగా కన్వే అవ్వడం వల్ల, సో నేను సపోర్ట్ చేయడానికి వెళ్ళిన అలాంటివి ఉంటాయి కదా. వాళ్ళు కొన్ని చెప్తారు, ఏంటి బ్రో ఫ్రెండ్ అయ్యి ఉండి మీరు ఇలా, కొన్ని లేదు బ్రో, కొందరేమో మీ ఫ్రెండ్ మీరు చాలా సపోర్ట్ చేశారని కొందరు. సో రెండూ వచ్చాయి, వస్తాయి, పాజిటివ్ నెగటివ్ రెండూ వస్తాయి. కానీ ఒకప్పుడు మొత్తం పాజిటివ్ లో ఉండేవాడిని. నాకు నెగిటివిటీ మీద వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు పాజిటివ్ మీద వెళ్ళాలి అని ఉండేది. అందుకే నేను కంటెంట్ కూడా డాన్స్ అందుకే చూస్ చేసుకున్నా. లైక్ ఏమైనా కామెడీ కంటెంట్ చేసినా సరే ఏంట్రా వీళ్ళు అని ఉంటుంటది. కొందరు ఏం చేస్తారు, కొందరు కామెడీ బాగా చేస్తారు, కొన్ని కంటెంట్లు బాగానే ఉంటాయి. కింద కామెంట్స్కి వెళ్తే నెగిటివ్ గా ఉంటాయి కదా, అలా ఉండకూడదు అని నేను ఎక్కువ అనుకుంటున్నా. అందుకే మంచి కంటెంట్ చేద్దాం అనుకుంటున్నా ఇక నుంచి కూడా. ఓకే. సో నార్మల్ గా అంటే నీకున్న బిజీ షెడ్యూల్ అర్థమవుతుంది, నీ ఇన్స్టాని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి అర్థమవుతుంది. అట్లా ఫ్రెండ్స్ ని ఇట్లా కెరియర్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? ఎందుకంటే మీ గ్రూప్ అనేది చాలా పెద్దది, చూస్తేనే అర్థమవుతుంది అది. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? మా బ్యాచ్ కూడా ఎలా అంటే కలిసినప్పుడు చాలా పాజిటివ్ తీసుకుంటున్నారు అందరూ కూడా. కలిసినప్పుడు కూడా హర్రే చాలా రోజులుగా నిన్న కలిసాం కానీ ఈ రోజు కూడా మళ్ళీ ఇదే అన్నట్టు కలుస్తాం. నేను కొంచెం బ్రేక్ వచ్చింది. నేను కొంచెం ఏమైనా ఇప్పుడు వరకు వచ్చిన మనీ ఏం సేవ్ చేయలేదు, ఏంటి ఆలోచించుకొని కొంచెం గ్యాప్ తీసుకున్నా. ఈ 2026 మొత్తం అది ఫీల్ చేయాలి. ఓకే అంటారు కదా, ఈ 2026 ఏం చేయాలనుకుంటున్నా, మనీ సేవ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు అంటే స్టార్టింగ్ ప్రమోషన్ కి ఎంత తీసుకుంటుండే, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నావు? ముందు మీదకి కొంచెం బెటర్ గానీ అది కాదు. ఇంకా కొందరిని చూసా కదా, వాళ్ళు
తీసుకున్న బట్టి చూస్తుంటే అరే వాళ్ళకి వచ్చిన వ్యూస్ రీచ్ నాకు ఉంది కదా, నాకెందుకు ఇంత తక్కువ ఏంటి అని ఆలోచించా. ఓకే. చాలా ఇంకా బాగా హార్డ్ వర్క్ చేయాలనుకున్నా. వచ్చిన ఫేమ్తో కొంచెం మేము వచ్చినప్పుడే ఇంకా బాగా చేసుకోవాల్సింది ట్రై, అది నేను చేసుకోలేదు. ఓకే. సో అంటే ఇప్పుడు బ్రాండ్స్ అనేవి డైరెక్ట్ మీతోనే కొలాబ్ అవుతారా, లేదంటే మిడిల్ ఎవరైనా పర్సన్స్ ఉండి వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుద్దా కొలాబరేషన్స్ అనేది? బ్రాండ్స్ లాంటివి అయితే మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్ నుండి టెక్స్ట్ చేస్తారు. నార్మల్ సాంగ్ రీల్స్ అంటే ఇవి ఏవైనా కూడా ఇన్స్టాగ్రామ్ నుండే వస్తారు. ఓకే. లేదా మ్యూచువల్స్, ఇప్పుడు నీకు త్రిపుర ఒకసారి మీ ఫ్రెండ్ కాంటాక్ట్ నెంబర్ ఉందా, నాకు అలా కావాలంటే అలా అలా కొన్ని. ఓకే. సో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ త్రూ ప్రమోషన్సే మనీ సంపాదించేసేసి ల్యాండ్స్ కొంటున్నారు, ఇల్లులు కొంటున్నారు. సో మరి గిరీష్ ఎప్పుడు కొంటాడు అట్లా? నేను లైఫ్ లాంగ్ ఇలా ఇన్ఫ్లుయెన్సర్ గానే ఉందామని లేదు. ఓకే. దీన్ని యూజ్ చేసుకుని మూవీస్ కి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను. సో దానికోసం ఎలా వర్క్ చేస్తున్నావు నువ్వు నార్మల్ గా అయితే? ఇంకా కరెక్ట్ గా ఇంకా వర్క్ చేయాలి, ఇంకా చేయట్లేదని. అంటే చాలా మంది కూడా అబ్బాయిలు ఇండస్ట్రీలోకి రావాలని చాలా మంది ట్రై చేస్తుంటుంటారు. సో వాళ్ళకి నువ్వు ఒకవేళ సజెస్ట్ చేయాలనుకో, ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? ఎవరైనా వస్తే మాత్రం జాబ్ చేస్తూ ట్రై చేయండి. ఇంకా బ్యాక్ బోన్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే రండి. ఫ్యామిలీ సపోర్ట్ రాకపోతే రాకండి. ఏదో వర్క్ చేసుకొని, ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏం చేయలేం. నువ్వు చెయ్యి, మేము చూసుకుంటాం అంటేనే రావాలి, లేకపోతే చాలా కష్టం. మా ఇంట్లో వాళ్ళు చెయ్యు అని ఇచ్చారనమాట, నువ్వు నచ్చింది చెయ్యి అన్నారు. దానివల్ల కొంచెం బెటర్. సో అందరికీ రాదు. ఇక్కడ 100 మంది వస్తే 5 మాత్రమే సక్సెస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. అంత సక్సెస్ రాకపోయినా మిడిల్ స్టేజ్లో ఎక్కడెక్కడో ఉంటారు కనబడకపోయినా, కానీ అందరికి వచ్చేది టైం పడుతుంది కొందరికి. ఇప్పుడు కొందరికి 50 years కూడా సక్సెస్ రావచ్చు ట్రై చేస్తూ ఉంటే, కొందరు డ్రాప్ అయిపోతారు. చెప్తున్నా, ఏదైనా జాబ్ చేస్తూ కానీ బిజినెస్ చేస్తూ కానీ ట్రై చేయండి. ఇదే లైఫ్ అనుకుంటూ వస్తే మాత్రం అందరికీ ఉండదు లైఫ్ ఇక్కడ. నేను నాకేం కనిపించలేదు, ఇప్పుడు కూడా కనిపించట్లేదు. నాకు మనీ వస్తున్నాయి అన్న మాటే కానీ నేను ఏం చేస్తున్నాను కూడా ఇంకా క్లారిటీ లేదు. అసలు ఇందులో మనకి అసలు క్లారిటీ ఎప్పుడు ఉంటుంది అనిపించింది. సరే మూవీ వచ్చింది, మూవీ హీరో చేస్తున్నాను, నెక్స్ట్ సక్సెస్ అనుకుంటామా? కాదు, అది థియేటర్ తీసుకెళ్ళాలి, హిట్ కొట్టించాలి. ఫస్ట్ మూవీ హిట్ కొట్టా, మనకు 10 lakhs ఇచ్చారు. నెక్స్ట్ మూవీకి నీకు మంచి 70 to 80 lakhs ఇచ్చారు. ఆ మూవీ ఆడకపోతే మరి మన వైపు ఎవరు చూడరు, ఎందుకంటే మన బ్యాక్ బోన్ ఎవరు లేరు కదా. ఇండస్ట్రీలో ఎప్పటికీ సక్సెస్ ఉండదు. ఒకటి ఉన్నప్పుడే మనీని సేవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి, లేకపోతే ఎప్పటికీ కష్టమే ఇండస్ట్రీలో. సో మనం చూసుకుంటే 2025 లో చిన్న సినిమాలు కూడా వచ్చాయి. కోర్టు మూవీ కానీ, లేకపోతే రాజు వెడ్స్ రాంబాయ్, లిటిల్ హార్ట్స్ ఇలా వచ్చాయి. సో వాటిలో ట్రై చేయాలనిపించలేదా? నాకు అవి చూసినప్పుడు అనిపిస్తుంది, నాకు ఇలాంటి కంటెంట్ పడితే బాగుంటది కదా అని చూస్తున్నా. అవి కంటెంట్స్ కొన్ని వచ్చున్నాయి, అవి చూద్దాం. ఓకే. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అతను కూడా మీమ్స్ పేజెస్ నుండి అవును. టైం మనం ఎంత కష్టపడినా సరే మనకు ఒక అంటారు కదా, అది మనకి కలిసి రావాలి, అప్పుడే చేయగలం. ఓకే. సో ఇప్పుడు పవన్ వాళ్ళ డాడీ హెల్త్ ఎలా ఉంది? అంటే అసలు అంకుల్ కి ఏమైంది? ఫస్ట్ నాకు తెలిసిన బట్టి ఇది పన్ను గుచ్చుకుంది, లైక్ సర్జరీ అయింది. ఓకే. యాక్చువల్లీ సర్జరీకి వెళ్ళినప్పుడే మాకు రీల్స్ కి గ్యాప్ వచ్చింది. ఓకే. అక్కడికి నేను ఒక్కొక్కసారి నేను హోమ్ టౌన్కి వెళ్ళాను, ఎక్కువ గ్యాప్ తీసుకోలేదులే. పవన్ ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు. అదే టైంలోన సర్జరీ అయ్యింది. మాట్లాడితే నొప్పి వస్తుంది అన్నారు. మేము కలిసాం కదా, ఆ అంకుల్ ఏం చెప్పారంటే, మాట్లాడుతుంటే నాకు నొప్పి వస్తుంది, ఎక్కువ మాట్లాడలేను అని చెప్పారు. కానీ అతనికి ఎలా ఉందంటే, పవన్ వాళ్ళ ఫ్రెండ్స్ కదా మాట్లాడదామని కొంచెం ఎక్సైట్మెంట్ అని చెప్పేసి మంచిగా మాట్లాడారు. ఆంటీ గారు గుర్తుపట్టారంటే, చేస్తారు కదా డాన్స్లు మీరు, మా బాబుతోటి బాగా చేస్తారు. వాళ్ళు లైక్ వాళ్ళ రిలేటివ్స్ ఉంటారా, పవన్ వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళు కూడా మీరే కదా రీల్స్ చేస్తారంటే నేను ఫోటో తీసుకుందారండి అలా అనమాట. ఓకే. సో ఇప్పుడు బయటికి వెళ్తున్నా, ఎక్కడికైనా వెళ్తున్నా, అందరు బాగా గుర్తుపడుతూ ఉంటారు కదా, అప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? ఈవెన్ మీ పేరెంట్స్, అంటే మీ పేరెంట్స్ ను ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయలేదు అనుకో? లేదు, మా పేరెంట్స్ ఈ మంత్ వచ్చారు, మొన్నే వెళ్ళారు, హోమ్ టౌన్కి వెళ్ళిపోయారు. మా అమ్మ నాన్న తీసుకెళ్తున్నాం కదా బయటికి, ఏ టైం అయినా సరే వచ్చి ఫోటోలు తీసుకుంటుంటే మా నాన్న అనుకున్నారు, మా అమ్మతో చెప్పారంట, ఓకే డబ్బులు సంపాదించకపోతే ఏంటి,
ఈ టైంకి ఒకరు వచ్చి గుర్తుపెట్టుకుని ఫోటోలు తీసుకుంటున్నారు. మా ఊడు గ్రేటేలే, లేకపోతే తీసుకుంటారులే అన్నట్టు ఫీల్ అవుతున్నారు. సో నీకంటూ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ లేదా గిరి? యా ఉంది. లైక్ మా ట్రయో వల్ల కొంచెం అది 3-4 months లో 1 lakh అయ్యి సిల్వర్ బటన్ కూడా వచ్చేసింది. అవునా? మనీ కూడా జనరేట్ అవుతుంది. బాగుంది. దాన్ని ఇప్పుడు మేము ఎలా చేస్తామంటే కంటెంట్ స్టార్ట్ చేయాలి. ఓన్లీ షార్ట్ వీడియోస్ మీద నాకు మంచి అమౌంట్ వస్తుంది. సిల్వర్ బటన్ కూడా వచ్చేసింది. నువ్వు ఎక్కడ అప్లోడ్ చేయలేదా సిల్వర్? ఓన్లీ షార్ట్ వీడియోస్ పెడుతున్నా. ఓకే. షార్ట్ వీడియోస్ మీద డెమోన్ ఫాలోవర్స్ కానీ వీళ్ళు కానీ అసలు మీకున్న బ్యాచ్ తో మీరు మంచిగా కంటెంట్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ధరణి అనుకుంటా కదా మీతో పాటు? ధన్వి తను మంచి కంటెంట్స్ చేసుకుంటూ ఉంటది కదా యూట్యూబ్ లో. లేదు, మేము స్టార్ట్ చేస్తున్నాం ఈ మంత్ లో. అదే వ్లాగ్స్ అవన్నీ స్టార్ట్ చేయాలి. ఓకే. ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నాం. చూడాలి. యూట్యూబ్ అయితే బాగుంది అనిపించింది. ఇప్పుడు ప్రమోషన్స్ అంటే జనరల్ గా నార్మల్ గా ఇప్పుడు 1 month కి ఎంత వస్తుంది? ఓన్లీ షార్ట్ వీడియోస్ మీద 20K అలా వస్తుంది. ఓకే. ఇన్స్టాలో పెట్టిన వీడియోస్ అలా పెట్టేస్తున్నాం. అవును. జస్ట్ అలా పడిపోతుంది అంతే, ఏం చేయట్లేదు. అది వ్లాగ్స్ చేసుకుంటే కొంచెం మంచి అమౌంట్ వస్తుందేమో. ఇప్పుడు ప్రమోషన్ చేసి అరే ప్రమోషన్ అయింది 1 week అయింది అమౌంట్ కొట్టండి అవును. ఇదే మనం అలా ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉండే ఉంటారు. అమౌంట్ అనేది ఇవ్వకుండా లేట్ చేసి 2 months 3 months. స్టార్టింగ్ 8 months బ్యాక్ చేసా, ఇంకా మనీ రాలేదు. మోస్ట్లీ కొందరు లేట్ అయినా వేస్తున్నారు. ఒక్కటి ఇప్పుడు వరకు పడలేదంటే ఒక ప్రమోషన్ రాలేదంతే. అదే రీసెంట్ గా జగదీష్ ఎవరినో ట్యాగ్ చేసి పెట్టాడు వీళ్ళ. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఎలాగో కొంచెం తీసుకుంటున్నారు కదా. అవును. అది ఎలాగో తీసుకుంటున్నారు, మధ్యలో ఎంత కమిషన్ లాంటివి తీసుకుంటున్నారు. అమౌంట్ వేస్తే ఎలా ఉంటది అంటే నమ్మకం ఉంటది. నాకు అలాంత ఫేస్ చేయలేదు. నేను వదిలేస్తున్నా అప్పుల అమౌంటే కదా అని. ఇప్పుడైతే పర్లేదు, కొంచెం లేట్ అయినా ఇచ్చిన వాళ్ళే ఉన్నారు. మోస్ట్ నాకు ఎక్కువ వస్తున్నవి కూడా ఇవే సాంగ్స్ ఎక్కువ వస్తున్నాయి. యాక్చువల్లీ అది బెటర్ ఏమో అనుకుంటున్నా కానీ కాదు. బ్రాండ్స్ ఎక్కువ ఇస్తారంట. సో కంటెంట్ డాన్స్ కంటెంట్ కాబట్టి మోస్ట్ బ్రాండ్స్ ఎక్కువ రావు. లేకపోతే ఫేమ్ బాగా తెచ్చుకోవాలి. ఇంకా ఇప్పుడు అట్లా అనుకుంటే రీసెంట్ గా ఒక మా ఐ డ్రీమ్ లో ఇచ్చింది సుష్మిత భూపతి సంథింగ్, ఒక ఇన్ఫ్లుయెన్సర్ తను కూడా. సో తను కూడా ఒక సాంగ్ తోనే కదా వైరల్ అయింది. మ్యారీడ్ ఉమెన్. సో తను కూడా డాన్స్ కంటెంట్ తనది కూడా. సో ఆమెకి షాప్ ఓపెనింగ్స్ కి కానీ లేకపోతే ఇవే వస్తాయి మోస్ట్లీ బ్రాండ్సే మైట్ బి. సో ఆవిడే ప్రమోషన్ అమౌంట్స్ మీద ల్యాండ్ కొనింది. ఇప్పుడు ఇల్లు కోసం చూస్తున్నారంట. సో అట్లా మా గిరీష్ కూడా ఎప్పుడు ల్యాండ్ కొడతాడు, ఎప్పుడు ఇల్లు కొంటాడని వెయిట్ చేస్తున్నాం. లేదు, బాగుంది. కొందరికైతే చెప్పారు కదా, కొందరికి తక్కువ ఫేమ్ వచ్చిన ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉంటారు. ఎక్కువ ఫేమ్ ఉన్నా సరే ఏం సంపాదించు ఆ కేటగిరీ కింద అయిపోయినేమో అనిపిస్తుంది. సో నీకు అనిపిస్తుందా అంటే నేను అమ్మాయి ఉంటే బాగుండేది, ఎక్కువ ఛాన్సెస్ వచ్చేవేమో, అబ్బాయి ఉండడంలో తొక్కేస్తున్నారు అని ఏమైనా ఫీల్ ఉందా? అలా ఏం లేదు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ లో తీసుకున్నా కానీ చాలా మంది చెప్పే రీజన్ ఏంటి, మీకు ఎందుకు రావట్లేదంటే అమ్మాయిలు అంటే చూస్తారు అబ్బాయిలు, మేము అబ్బాయిలు మమ్మల్ని ఎవరు చూస్తారు అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. సో అబ్బాయిలో కూడా కొన్ని ప్రొఫైల్స్ కి పెద్ద అమౌంట్స్ ఇస్తారు. ఆ కేటగిరీకి మనం ఇప్పుడు వెళ్ళాలని చూడాలి. కొన్ని ప్రొఫైల్స్ ఉంటాయి, ఆ కేటగిరీ కింద నన్ను కన్సిడర్ చేస్తే నాకు ఆ అమౌంట్ వస్తుంది. మనం ఆ ప్లేస్కి ఎలా వెళ్ళని ట్రై చేయాలండి. కొందరికి ఇస్తారు అబ్బాయిల్లో. ఓకే. సో అమ్మాయిల్లో కూడా అందరికి ఇవ్వాలని లేదు. ఓకే. సో ఈ 2026 లో ఇంకేమేమి ప్లాన్స్ ఉన్నాయి అంటే నువ్వు ఇప్పుడు ఇందాక చెప్పావు జాబ్ చేస్తూ ట్రై చేయండి అని చెప్పేసి. సో జాబ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? నువ్వు కూడా ఇప్పుడు అవ్వదు కదా. అవదా? ఇంతకు మనం డిగ్రీ పాస్ అయ్యామా? జాబ్ కూడా చేసి మానేసా. ఓకే. సో వైజాగ్ కదా మీది ప్రాపర్? శ్రీకాకుళం, శ్రీకాకుళం. ఓకే, పలాస. అంకుల్ ఆంటీ ఏం చేస్తూ ఉంటారు? నాన్న బిజినెస్, మాకు చిన్న షాప్ ఉంది. నాన్న, అమ్మేమో హౌస్ వైఫ్. పర్లేదు, వాళ్ళకి నేను మనీ ఇవ్వనవసరం లేదు. ఓకే, అదే నాకు ప్లస్. అందుకే 3 years నాకు ప్రెజర్ లేదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళని మనం పోషించాలని థాట్ అనుకుంటే నేను ఇక్కడ వరకు వచ్చేవాడిని కాదు. నేను అప్పుడైతే జాబ్ చేసుకోవడము లేదా బిజినెస్ చూసుకోవడం లాంటివి అయ్యేది. వాళ్ళకి మనీ ప్రాబ్లం లేదు కాబట్టి, అప్పులు లేవు, మెయిన్ అప్పులు లేవు, ఏమీ లేవు కాబట్టి బతికిపోయా. ఆరామ్సే చేసుకుంటున్నావు అయితే. స్లోగా చేసుకుని వచ్చాను. చాలా ఫేస్ చేసా 3 years, మామూలుగా కాదు. 2025 నాకు చాలా నేర్పించింది, అన్ని ఇచ్చింది. బెస్ట్ అనే చెప్పుకుంటా 2025 నాకైతే.
ఓకే. ఆ, సో గిరీష్ నీ ఏజ్ ఎంత? అంటే ఇప్పటివరకు ఎవరికి తెలియదు అనుకుంటున్నా నేనైతే. 20. ఆ? 27. 27 ఇయర్స్. ఓకే. సో 25 నీకు చాలా నేర్పించిందని చెప్తున్నావు కదా, ఆ నేర్పించిన వాటిలో ఏదైనా ఒక చిన్న సిచ్యువేషన్ ని మాతో షేర్ చేసుకోగలుగుతావు? మనుషులు ఎలా ఉంటారంటే, "అరే నేను మంచోనిరా, నేను పక్కన ఉంటానురా" అలా నమ్మట్లేదు మనుషులు. ఫేక్గా నటించిన వాళ్ళ దగ్గర వాళ్ళని నమ్ముతున్నారు. అది అనుకున్నా, ఇది మనిషికి ఉండేదే అదే, మనిషికి ఉంటుంది అది. నాకు అర్థమైంది మనిషికి ఎలా ఉంటదంటే, రాంగ్ పర్సన్ నమ్మడం మనిషికి ఉంటదేమో అనిపించింది. మనమే కదా, అందరూ అంతే, మీరైనా నేనైనా అందరూ వాళ్ళకే ఫేస్ చేస్తాం. సో అదనమాట. నేను కొంచెం జెన్యున్గా ఉంటున్నాను. నేను కలిసేది కొంతమంది పర్సన్స్కి, అందులో కూడా కొందరు అలా ఉంటారు అనమాట. అదొకటి ఫేస్ చేసా. అండ్ ఫ్రెండ్షిప్లో కొంతమంది మోసం చేయడాలు ఉన్నాయి. అండ్ రిలేషన్షిప్లో కొన్ని చిన్న చిన్న డిస్కషన్ జరిగాయి. మోస్ట్లీ మా ఫ్యామిలీ వాళ్ళు మా వాడు ఎదిగాడు అన్నది ఈ సంవత్సరం జరిగింది. వాళ్ళకి అనిపించింది, ఓకే నా కొడుకు పర్లేదు. ఒకప్పుడు అనిపిస్తుంది కదా ఇండస్ట్రీ అంటే ఏమైపోతాడో ఏంటో అని ఉంటుంది. అది కొంచెం నమ్మకం ఇచ్చాను వాళ్ళకి. ఓకే పర్లేదు, నేను హైదరాబాద్లో బాగానే ఉన్నాను అని చూపించడానికి తీసుకొచ్చా. సో నువ్వు ఒక్కడివేనా లేకపోతే సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా? అక్క మ్యారీడ్, యుఎస్ లో ఉంటున్నారు. ఓకే. సో మీ అక్క రియాక్షన్ ఏంటి రీల్స్ చూసినప్పుడు కానీ ఏదైనా? మా అక్కకి ఇంకా పెద్ద సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే. నార్మల్ గా బావాలంటూ ఉంటారు కదా, ఎందుకు మీ వాడు అలా చేస్తున్నాడు, మంచిగా జాబ్ చేసుకొని సెటిల్ అవ్వకుండా ఇవన్నీ అవసరం అని చెప్పేసి. సో మీ బావ కూడా అట్లా ఏమన్నా నిన్ను? లేదు లేదు, నచ్చింది చేస్తే బెటర్ అని చెప్పేవారు మా బావ కూడా. నీకు ఏది నచ్చిందో చెయ్యో అని చెప్పేవారు. సో గిరీష్ కి 27 ఇయర్స్, మరి నెక్స్ట్ మ్యారేజ్ ఎప్పుడు? మ్యారేజా? ఇప్పుడు మనకి ఎవరిస్తారు, జాబ్ చేస్తే చేస్తారు కానీ. ఎందుకు ఎవరిస్తారు కదా. ఇది పెద్ద ఇందులో అసలు మనకు తెలిసిందే, ఈ సెక్టర్లో మనకి అస్సలు ఎవరో మామయ్య కూతుర్ని చేసుకోవడమో లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్ప ఇదిగో నా కూతుర్ని చేసుకునే సంబంధం ఎవరు ఇవ్వరు. నేను పెద్ద ఇంకా ఇందులో పెద్ద సక్సెస్ అయితేనే గుర్తింపు వస్తేనే, లేకపోతే కష్టం. సో గిరీష్ లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు, అరేంజ్ మ్యారేజా? నో మ్యారేజ్. ఇలా అన్న వాళ్ళే ఫస్ట్ చేసుకుంటారు చెప్పు. లేదు, ప్రెసెంట్ చెప్పా కదా, ఇది మెయిన్ కెరియర్ కాపాడుకోవాల్సిన టైం. ఓకే. సో ప్రతి అబ్బాయికి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నీకు చేసుకోవాలని లేదనుకో మ్యారేజ్, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? అంటే నువ్వు ఇండస్ట్రీ ఆబ్వియస్లీ అదే ఫీల్డ్ లో వాళ్ళని ఎంచుకోరు, ఎవరు కూడా ఆపోజిట్ ఫీల్డ్ నుంచే ట్రై చేస్తారు. సో నీకు ఏ ఫీల్డ్, ఎలా ఉండాలి, ఏంటి అని అనుకుంటున్నావు? నాకు అలా ఏం లేదు. మోస్ట్లీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇది ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని చేసుకుంటే వాళ్ళకి టైం ఉండదు. ఫస్ట్ ఇద్దరికి టైం ఉండదు. సో కాబట్టి నువ్వు ఏ ఫీల్డ్ చూసుకున్నావు అనుకో, మీ ఫాలోవర్స్ మరి ట్రై చేసుకున్న వాళ్ళు ట్రై చేసుకుంటారు. నాకు అలా ఏం లేదు. నాకు అమ్మాయి చూసుకోవాలి, కేరింగ్, లైక్ ఓకే తింటున్నాడా లేదా అన్నట్టు ఉంటే బాగుంది. ఎందుకంటే అండ్ మంచి కుకింగ్ చేసే అమ్మాయి వస్తుంది, బాగా వంట చేయాలి. ఓకే. అప్పుడు వంట మనిషిని చేసుకుంటే అయిపోతుంది కదా గిరీష్, వంట మనిషిని చేసుకుంటే అయిపోతుంది కదా. అలా వచ్చారు ఇప్పుడు. లేదు, వైఫ్ కుకింగ్ చేస్తే బాగుంటుంది. ఓకే. సో హౌస్ వైఫ్ అయితే చాలా, లేదు అని అంటే తను ఎంప్లాయీ ఉండాలి, ఉంటే బాగుంటుంది. ఇద్దరం ఎదగొచ్చు. ఓకే. లైక్ నాకంత బ్యాక్గ్రౌండ్ లేదు కదా, నాకంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు నా వైఫ్ కష్టపడిన అవసరం లేదా, నా ఇన్కమ్ బాగుంది అన్నప్పుడు కూడా అవసరం లేదు తను. కానీ తనకి చేయని ఉంటది కదా, తనకు నచ్చిన వర్క్ చేస్తే బాగుంటది అమ్మాయి, ఇదే వర్క్. సో జాబ్ చేసే అమ్మాయిలందరూ వినండి, గిరీష్ కి జాబ్ చేసే అమ్మాయి కావాలి, వంట వచ్చిన అమ్మాయి కావాలంట. సో ఫాలోవర్స్ లో ఎవరైనా ఈ 2 క్వాలిటీస్ ఉంటే వెంటనే మీ యొక్క రెజ్యూమ్ నాకు పెట్టేసుకోండి. నాకు తెలుసు నువ్వు ఆల్రెడీ చూసుకున్నావు అని చెప్పి నువ్వే బయటపడట్లేదు. నేనెందుకు చూసుకున్నా, నువ్వు చూసుకున్నావు అని తెలిసింది నాకు, నువ్వే బయట పెట్టట్లేదు. పెడితే గర్ల్స్ ఫాలోయింగ్ తగ్గిపోతుందనా? అలా ఏం లేదు గైస్, సింగిల్ ట్రై చేసుకోండి మీరు కూడా. ఓకే. ఇంకేంటి అంటే 2026 లో ఇంకా ఏమేం చేద్దాం అనుకుంటున్నావు? ఓన్లీ ప్రాజెక్ట్సే కాకుండా లీడ్ గా 70mm పైన స్క్రీన్ పైన కనిపించాలి. 2026 లో జరుగుద్దా అని వెయిటింగ్. సో నాదైతే అయిపోయింది, నేను చూసేసుకున్నాను. ఇంకా మీదే బ్యాలెన్స్. నేను వెయిట్ కనిపించా
దీంట్లో భగవంత్ కేసరి మూవీస్ లో కొన్ని మూవీస్ లో కనిపించా. అవునా? కానీ అదే చూసారా, అవునా అని ఉంటది అనమాట. సో నాకు అలా కాకుండా లీడ్ గా కావాలనుకుంటున్నా. ఎన్ని మూవీస్ చేస్తావు నార్మల్ గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా? 3-4 ఓకే. మూవీస్. యాక్చువల్ గా అంటే ఫ్యామిలీ వీక్, ఫ్రెండ్స్ వీక్ అప్పుడు మీరు వెళ్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాము. అంటే మీకు వచ్చిందా, లేకపోతే నార్మల్ గా వాళ్ళకే ఛాన్స్ ఇద్దామని చెప్పేసి మీరు ఏమైనా కామ్గా ఉన్నారా? లేదు, మోస్ట్లీ పవన్ చెప్పుంటాడేమో అనుకున్నా, కానీ నాకు ఐడియా లేదు. ఓకే. ఎవరు కాంటాక్ట్ లో లేరు మెయిన్ గా అప్పుడు. ఓకే, మొత్తం పిఆర్ చూసుకున్నాడు, మీకు అసలు టచ్ లోనే లేరు. లాస్ట్ లో ఉన్నప్పుడు నాకు టచ్ లోకి వచ్చారు. ఓకే. అంటే మిడిల్ లో కూడా మేబీ కొలాబ్స్ రావడం కానీ డెమోన్ అకౌంట్ లో అలా జరుగుతున్నాయి. అంటే వాళ్ళ పిఆర్ డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యాడా, లేదా మీరు కొలాబ్ ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లాంటివి. ఓకే, మీరు ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. చూస్తారు కదా, ఓకే ఈ డెమో ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేద్దామా అని చేస్తారుగా, అలా చేసి ఉంటారు. సో ఇప్పుడు అంటే ఇప్పుడు 2025 లో నేర్చుకున్నాను అన్న, 2026 లో సక్సెస్ కోసం అన్నట్టు ట్రై చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు ప్రెసెంట్ సాంగ్స్ అంటే రిలీజ్ కి రెడీ ఏమైనా ఉన్నాయా, లేదా ఇంకా షూటింగ్ లో? రిలీజ్ కి ఉన్నాయి. ఒక ఆల్బమ్ సాంగ్ ఉంది, చూస్తున్నా. ఏవైనా బ్రేక్ రావాలి, మిలియన్స్ లోకి వెళ్ళాలి. వన్స్ మిలియన్స్ లోకి వెళ్తే మనకు డిమాండ్ పెరుగుద్ది అనిపిస్తుంది, అలా జరగాలి. సో చాలా మంది ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ కూడా మూవీస్ లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అలా కూడా జరగచ్చు. ఓకే. అంటే ఇందాక మీరు అన్నారు, ఏమని అన్నారంటే కామనర్స్ కన్నా ఒక నోన్ పర్సన్ గా వెళ్దాం అనుకుంటున్నాను బిగ్ బాస్ లోకి అని చెప్పేసి అని అన్నారు. కాకపోతే ఇప్పుడు అంటే ఒక కామనర్ గా వెళ్తేనే బెటర్ కదంటే, కామనర్ గా వెళ్ళి గెలిచి రావడం అనేది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే కళ్యాణ్ విన్ అయ్యాడో, సో తన ఒక కామనర్ గానే వెళ్ళాడు. అసలు అంతకు ముందు ఎవరికి తెలియదు కళ్యాణ్ అనే పర్సన్. సో విన్నర్ గా బయటకు వచ్చారు. సో అందరు హ్యాపీ, కామనర్స్ అందరు ఒక కామనర్ విన్ అయ్యాడు ఈసారి అని చెప్పేసి. సో అది బెస్ట్ కదా. మీరు ఎందుకు ఇట్లా ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఒక నోన్ పర్సన్ గా వెళ్దాం అనుకుంటున్నారు? అంటే ట్రీట్మెంట్ ఏమైనా డిఫరెంట్ ఉంటది అనుకుంటున్నారా? ఉంటది అనుకుంటున్నా. ఓకే. అక్కడ హోస్ట్ చేత గానీ, బిగ్ బాస్ చేత గానీ. ఓకే. అంటే ఇప్పుడు మొన్న సీజన్ తీసుకున్నప్పుడు మీకు అనిపించింది అంటే కామనర్స్ కిను అక్కడ ఉన్న ఆర్టిస్టులు కానీ డిఫరెన్స్ చూపించారని అనిపించిందా? మనోడు కంటెంట్ బాగా ఇస్తున్నా చూపించడం లేదు. ఓకే. అనిపించింది డెమోన్ పవన్ విషయంలో. ట్రీట్ చేసే విధానం, బాగా ఆడుతున్న గేమ్స్ కట్ చేసేసి అడిచినవి అసలు కనిపించదు కాదు అంతే. సో మనకి అలాగే చేస్తారేమో అదొకటి. అండ్ రెమ్యునరేషన్ డిఫరెన్స్ ఉంటది వీక్లీ కదా, ఎందుకు వదులుకోవాలి? మనీ అంటూ ఫస్ట్ మనీ ఇంపార్టెంట్. మనం ఎలా వెళ్ళినా సరే మన ఒరిజినల్ బిహేవియర్ బయట పడిపోద్ది. కామనర్ అయినా ఆర్టిస్ట్ ఉంటే మంచిగా ఉన్నాం అనుకో, ఎంత ఆర్టిస్ట్ అయినా మంచిగా ఉన్నాడ్రా, కామనర్ అయినా వీడికి ఎంత పడిపోయిండ్రా చెప్పలేం, ఏమేం జరగవచ్చు. మనం మనకి ఏది బెస్ట్ దాన్ని బట్టి ముందు ఆలోచించుకుంటాం. ఓకే, ఈ సెలబ్రిటీ కింద వెళ్తే కొంచెం పేమెంట్ ఎక్కువ వస్తుంది వీక్లీ, అండ్ జనాలు కొంచెం ముందే ఇంటిస్తాం 2-3 weeks లో ఓటింగ్స్ కోసం. అదే కామనర్స్ గా మనం వాడికి అలవాటు అవ్వాలంటే 2-3 weeks ఆగాలి, అంతే కదా. ఓకే ఓట్ చేయాలి అన్నట్టు. ఎందుకు మనకు ఛాన్స్ ఏదైనా అయిందనుకో ఫస్ట్ వీక్ లో వచ్చేయాలి. మా వాడు ఫస్ట్ వీక్ చూసారు కదా డెమోన్ పవన్ అలా. సో నార్మల్ గా ఇమాన్యుయల్ 4th place లో ఉన్నారు. ఆయన Day 1 నుంచి ఎంటర్టైన్ చేసుకుంటూనే వచ్చారు. సో ఆయన వర్త్ అంటారా 4th place అనేది? కాదు. డెమోన్ పవన్ తర్వాత నాకు ఎక్కువ ఇమాన్యుయల్ అనిపిస్తుంది అనమాట. ఆల్రౌండర్, లైక్ ఎంటర్టైన్ చేస్తూ, గేమ్స్ ఎఫర్ట్స్ పడుతూ, అందరితో మాట్లాడుతూ. నాకు తెలిసి అందరితో క్లోజ్ గా ఉన్నాడంటే ఇమాన్యుయల్ అనే అనుకుంటా, నాకు తెలిసింది. కానీ మ్యాజిక్ జరిగింది స్టార్టింగ్ లో, లైక్ హైప్ ఇచ్చారు, ఎవరెవరికి హైప్ ఇవ్వాలో వాళ్ళు లేగడం. స్టార్టింగ్ 7 weeks లో ఓట్ బ్యాంక్ అనేది ఎవరికైతే పడిపోద్దో, బిల్డ్ అయిపోద్దో, అది కోల్చడం కష్టం. లేని వాళ్ళకి ఇంప్రూవ్ చేసుకోవాలి కొంచెం కొంచెం అంటే అది జరిగింది. ఇమాన్యుయల్ అన్నకి మైనస్ ఏమంటే 10 weeks నామినేషన్ అది. సో వాళ్ళు ఫ్యాన్స్ అందరు ఏం చేస్తారంటే ఆ గ్యాప్ లో వేరే వాళ్ళ పైన ఓటు వేస్తూ ఉంటారు, వేస్తూ అతనికి కనెక్ట్ అయిపోతారు వేరే వాళ్ళకి. అదే జరిగింది. 3rd place లో ఉండాలి ఇమాన్యుయల్ అన్న, కానీ లాస్ట్ 2 weeks లో కనబడలేదు ఎవరు. డెమోన్ పవన్ హైలైట్ అవ్వడం వల్ల మీమ్స్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో, అన్ని పేజెస్ లో ఎక్కువ డెమోన్ పవన్ కనబడడం వల్ల ఓట్ బ్యాంక్ పెరిగింది.
రీతు వాళ్ళు ఏమన్నా డెమో అన్న గేమ్ ఏమన్నా డిస్టర్బ్ అయిందంటారా? బికాస్ చాలా మంది అదే అన్నారు, రీతు వెళ్ళిపోయిన తర్వాతనే డెమోన్ కనిపిస్తున్నాడు అని చెప్పేసి చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో అదే వచ్చింది మోస్ట్లీ. ఫస్ట్ నుంచి ఇలానే ఉండుంటే బాగుండేది, అనవసరంగా అంటే రీతుతో ఉండి ఉండి అలానే ఉండిపోయాడు, గేమ్ అంటే గేమ్ వరకు ఆడాడు తప్పితే తను ఏంటి అనేది చూపించలేదు, లాస్ట్ 2 weeks లోనే అసలు పవన్ అంటే ఏంటి అనేది చూపించారు అని చెప్పేసి అని అంటున్నారు. సో రీతు వల్ల ఏమన్నా గేమ్ డిస్టర్బ్ అయిందంటారా? లేదు, నాకు చెప్పిందంటే అలాగేం లేదని చెప్పాడు. నేను ఎలా ఉన్నా అలాగే ఉన్నాను. లాస్ట్ 2 weeks లో ఆడికి ఎందుకు ఊపు వచ్చింది అలాగా behave చేశాడు. కానీ ఫస్ట్ నుండి అందరు అనుకున్నట్టయితే కాదు. మా వాడికి చెప్పా కదా, చూపించట్లే. ఆడ హైలైట్ ఏవే ఉన్నాయో అవి చూపించలేదు. ఓకే. అది జనాలకి కనిపించక ఏం ఆడలేదు అని అనుకుంటున్నారు అంతే. సో మీరు అయిపోయింది, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కలిసారు అందరినీ, రీతుని కానీ రిమైనింగ్ వాళ్ళని? నేను తర్వాత ఎవరిని కలిసాను, పవన్ కలిసా, రీసెంట్ గా శ్రీజన్ కలిసాను అంతే. ఓకే, అంతే. ఇంకెవరిని ఓకే meet గిరీష్, అవ్వలేదు. యా. సో 2026 లో నీకు మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నీ బిజీ టైంలో వచ్చి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలి, నేను చెప్పుకోవాలి నా ఫ్రెండ్. ఓకే.